పార్టీలో రెండు బ్యాక్ బోన్స్ గా ఉన్నది ఎవరు అంటే హరీష్ రావు గారును కేటీఆర్ గారు. అంటే వీళ్ళ ప్రాధాన్యత ఏంటంటే ఎక్కువ ఉన్నది. మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు కొంతమంది. ఇంకా మనం ఈ టాపిక్ నేను తీయాలని అనుకోవట్లేదు, కానీ మీకు ఇండైరెక్ట్గా చెప్తున్నా. మీరు బాధలలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూసుకున్నది కూడా వీళ్ళే. మరి అవన్నీ ఈరోజు మీకు గుర్తు వస్తలేదా అంటే లేదు, నాకు ఇవన్నీ ఏం అవసరం లేదు, నాకు అధికారమే కావాలి అని అనుకుంటే అది మీకు ఇప్పుడు కాకుండా ఫ్యూచర్లో అయినా చాలా ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. పదవి వ్యామోహం లేకుండా ప్రజల గురించి ఆలోచించిన వాడు ఎప్పుడైనా కూడా ప్రజలలో ఉంటాడు, అధికారంలో ఉంటాడు. అది హరీష్ రావు గారు. ఈరోజు హరీష్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు అంటే సిద్దిపేటను అంతగానం చేసిండ్రు కాబట్టే హరీష్ రావు గారు అక్కడ గెలవడం జరిగింది. ఇప్పుడు మళ్ళా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలంటే కూడా హరీష్ రావు గారితోనూ కేటీఆర్ గారితోనే అవుతుంది. మిగతా నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ వాళ్ళకన్నా మెయిన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరిని ఇక నేను డిస్టర్బ్ చేస్తాను, వీళ్ళిద్దరిని పార్టీలకు వెళ్ళి తీపిచ్చేస్తాను, వాళ్ళపైన నేను పోటీ వస్తాను, పార్టీని నాశనం చేస్తానంటే మాత్రం బీఆర్ఎస్ లో కూడా చాలా మంది కార్యకర్తలు ఉన్నారు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని ఉన్న ప్రజలందరినీ కూడా కవిత గారు మోసం చేసినట్లే అవుతుంది. మీకు నిజంగా ప్రజలపైన వాళ్ళను మేలు చేయాలి, ప్రజలందరినీ కూడా మంచిగా చూడాలి అని అనుకుంటే ఇట్లాంటి పాలిటిక్స్ మానేసి ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది, ఇక్కడ కాకుండా ఇంకేం చేస్తే బాగుంటుంది ఏందనే దానిపైన ఆలోచించండి కవితక్క గారు. పార్టీని నాశనం చేస్తా అనుకుంటే మాత్రం మీకు ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా మీరు చాలా బాధపడాల్సి వస్తుంది. లేదు ఇదంతా ఒక పొలిటికల్ స్ట్రాటజీ, నేను కావాలని చేసిన అని మాత్రం మీరు అన్నారు అనుకోండి, లాస్ట్లా అప్పుడు మీ వెనకాల వచ్చిన కార్యకర్తలు, మిమ్మల్ని నమ్మొచ్చిన ప్రజలు వాళ్ళందరూ కూడా మళ్ళీ మీకే రివర్స్ అవుతారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే ప్రజాప్రభుత్వం పైన కొంత వ్యతిరేకత వస్తుంది. బీజేపీ కూడా సైలెంట్గా ఉన్నది. బీఆర్ఎస్ కొంచెం మంచిగా వచ్చే టైంలో, మంచిగా ఒక స్టేజ్లోకి వచ్చే టైంలో ఇట్లాంటివి జరగడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. దీనిపైన మీరందరూ ఏమనుకుంటున్నారు ఏందనేది ఒక్కసారి వీడియోలో కామెంట్లో తెలపండి. వైభవలక్ష్మి బతుకమ్మ దసరా దీపావళి పండుగల సంబరాలు, ట్రిపుల్ ఫెస్టివల్స్, ట్రిపుల్ బెనిఫిట్స్. ప్రతి 500 రూపాయలు ఆపై కొనుగోలుపై లక్కీ డ్రా కూపన్. ఒకే కూపన్ పై 1 kg సిల్వర్ ఆర్ 1 TVS జూపిటర్ ఆర్ 1 ఆల్టో కార్ గెలుచుకునే ఛాన్స్. ప్రతి 2000 రూపాయలు ఆపై కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్. షాపింగ్ చేయండి, ఉచిత బహుమతులు గెలుచుకోండి. పండుగైనా పబ్బమైనా ఫంక్షన్ అయినా మన షాపింగ్ చాయిస్ వైభవలక్ష్మి షాపింగ్ మాల్, జేపీఎన్ రోడ్, వరంగల్. షాపింగ్ సంబరాలు, కానుకలు, ఆఫర్లు తాకుతాయి అంబరాలు.